నమస్కారం. రితూస్.com జావా ట్యుటోరియల్‌కి మీకు స్వాగతం. ఈ పాఠంలో మనము ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ గురించి తెలుసుకుందాము. మనం ఏం చేద్దామంటే ఒక అర్రే ఇంకా ఒక అర్రే లిస్ట్ వీటిని ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ యూజ్ చేసి ఎలా లూప్ చేయొచ్చు అనే విషయం ఈ పాఠంలో నేర్చుకుందాం. నేను ఒక చిన్న ఫంక్షన్ క్రియేట్ చేశాను ఇక్కడ. ఈ ఫంక్షన్ పేరు వచ్చేసి ఫైండ్ సమ్ ఆఫ్ అర్రే. ఈ ఫైండ్ సమ్ ఆఫ్ అర్రేకి ఒక ఇంటీజర్ అర్రే అంటే ఒక నంబర్స్ ఉన్న అర్రే ఇన్పుట్ అన్నమాట. సో, ఈ ఈ ఫంక్షన్ ఏం చేయాలంటే, ఆ అర్రేలో ఉన్న నంబర్స్ అన్నీ యాడ్ చేసి ఫైనల్ సమ్ రిటర్న్ చేయాలన్నమాట. నేను దీనికి చిన్న టెస్ట్ కోడ్ రాసాను. మీరు అది చూస్తే ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఈ ఆహ్, ఫైండ్ సమ్ ఆఫ్ అర్రేకి ఇన్పుట్స్ వచ్చేసి లెట్స్ సే ఒక న్యూ ఇంటిజర్ అర్రే క్రియేట్ చేసి 5, 8, 12 అని ఇస్తే, అవుట్‌పుట్ ఎక్స్‌పెక్ట్ చేసేది ఏంటంటే 5 ప్లస్ 8 దట్ ఈస్ 13 ప్లస్ 12 25. సో, ఇక్కడ ఏ వాల్యూస్ ఉన్నాయో ఇవన్నిటిని సమ్ చేసి మనకి అవుట్‌పుట్‌గా రిటర్న్ చేయాలన్నమాట. సో, ఇప్పుడు ఇది ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ యూజ్ చేసి ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ చాలా సింపుల్. మీరు నార్మల్ ఫర్ లూప్ చూస్తే మీకు ఇనిషియలైజేషన్, అసైన్‌మెంట్, ఇంక్రిమెంట్ ఇలాంటి డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. కాకపోతే ఎన్హాన్స్డ్ ఫర్ లూప్‌లో ఆ పార్ట్స్ ఏవి ఉండవు. వెరీ సింపుల్. ఫర్ ఇంట్ నంబర్ కోలన్ అర్రే. సో, దిస్ ఈస్ ది సింటాక్స్ ఆఫ్ అన్ ఎన్హాన్స్డ్ ఫర్ లూప్. ఇక్కడ ఈ అర్రే అనేది ఈ నేమ్ ఆఫ్ ది అర్రే. సో, యాక్చువల్‌గా ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది మనము డీబగ్ చేసి చూద్దాము. ఇది ఎలా వర్క్ ఇప్పుడు సింటాక్స్ వచ్చేసి వెరీ సింపుల్. ఇంట్ నంబర్. సో, నేనేం చెప్తున్నానంటే ఈ నంబర్ ఆహ్, ఫ్రమ్ ది అర్రే. సో, ఇది అర్రేలో 10 వాల్యూస్ ఉంటే ఒక్కొక్కసారి ఈ లూప్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఒక్కొక్క వాల్యూ ఈ అర్రేలో ఉంటుందన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ నంబర్. సో, ఇప్పుడు ఇది డీబగ్ చేసి చూద్దామా ఏమవుతుందో. సో, రన్ డీబగ్ యాజ్ JUnit టెస్ట్. ఓకే. ఇప్పుడు మీరు చూసారంటే ఈ అర్రేలో 3 వాల్యూస్ అన్నమాట. 5, 8 అండ్ 12. మీరిది సో, ఈ అర్రేలో మీరు చూసినట్టయితే 3 వాల్యూస్ ఉన్నాయి. 5, 8 అండ్ 12. సో, ఇది ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ ఎలా వర్క్ అవుతుందంటే ఈ సింటాక్స్ యూజ్ చేశారనుకోండి. ఇంట్ వేరియబుల్ నేమ్ కోలన్ అర్రే. సో, ఈ అర్రే అనేది ఈ అర్రే నేమ్. సో, వి వాంట్ టు లూప్ అరౌండ్ ది అర్రే అనేది కోలన్ తర్వాత ఆ అర్రే పెట్టి ఇప్పుడు చెప్తున్నాను అనమాట. సో, ఇదేమవుతుందంటే ఫస్ట్ టైమ్ ఈ లూప్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు వాల్యూ వచ్చేసి 5 ఉంటుంది నంబర్‌లో. సెకండ్ టైమ్ ఈ లూప్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు నంబర్‌లో ఉండే వాల్యూ 8 అవుతుంది. థర్డ్ టైమ్ ఈ లూప్‌లో ఉండేటప్పుడు ఈ నంబర్‌లో ఉన్న వాల్యూ 12 అవుతుందన్నమాట. సో, అది మనము డీబగ్‌లో చూద్దామా? సో, ఇప్పుడు మీరు అర్రేలో ఉన్న వాల్యూస్ 5, 8, 12 అని చూసారు. సమ్‌లో 0 ఉంది. సో, ఇప్పుడేమవుతుందంటే నేను F6 ప్రెస్ చేస్తున్నాను. సో, F6 ప్రెస్ చేయంగానే మీరు చూసారంటే నంబర్‌లో ఉన్న వాల్యూ 5. సో, ఈ అర్రేలోని ఫస్ట్ వాల్యూ. సో, ఫస్ట్ టైమ్ లూప్‌లో ఉన్నప్పుడు అర్రేలోని ఫస్ట్ వాల్యూ దట్ ఈస్ 5. సో, ఈ నంబర్‌లో 5 వచ్చింది. సమ్ 0 ఉంది. సో, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత సమ్ ప్లస్ నంబర్ దట్ ఈస్ 0 ప్లస్ 5 వచ్చేసి సమ్‌లోకి వస్తుందన్నమాట. సో, దట్ ఈస్ సమ్ కూడా 5 అవుతుంది. సో, ఇది రన్ చేద్దామా? సో, మీరు ఇప్పుడు చూసారంటే సమ్ వాల్యూ 5 అయిపోయింది. సో, మీకు కనిపిస్తుంది కదా సమ్ వాల్యూ సమ్ ఈజ్ ఈక్వల్ టు 5 అని చూపెడుతుంది డీబగ్ మోడ్‌లో. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నేను ఇంట్ నంబర్ ఎగ్జిక్యూట్ చేశారంటే నంబర్‌లో ఉన్న వాల్యూ ఇప్పుడు 8 దట్ ఈస్ ది సెకండ్ ఎలిమెంట్ ఇన్ ది అర్రే. సో, సెకండ్ టైమ్ ఈ అర్రే లూప్ అయ్యేటప్పుడు ఈ సెకండ్ ఎలిమెంట్ తీసుకొచ్చి జావా నంబర్‌లో పెడుతుందన్నమాట. సో, ఇప్పుడు సమ్‌లో ఆల్రెడీ 5 అనే వాల్యూ ఉంది. సమ్‌లో 5 ఉంది. సో, నంబర్ వచ్చేసి 8. సో, 5 ప్లస్ 8 13. ఈ 5 ప్లస్ 8 13 కాలిక్యులేట్ అయ్యి ఈ స్టేట్మెంట్ తర్వాత సమ్‌లో అసైన్ అవుతాయి. సో, సమ్ బికమ్స్ 13. సో, ఇప్పుడు మీరు చూసారంటే సమ్‌లో ఉన్న వాల్యూ 13 అవుతుంది. ఇంకో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ నంబర్ వస్తుందనమాట. సో, ఈ అర్రేలో థర్డ్ నంబర్ 12. సో, ఇప్పుడు మీరు ఆ నంబర్ వచ్చేసి 12 అనే నంబర్ వచ్చేసి ఇక్కడ అసైన్ అవుతుంది. సో, నంబర్ బికమ్స్ 12. నెక్స్ట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ నంబర్ అవుతుంది. సో, సమ్‌లో ఆల్రెడీ 13 ఉంది కదా! 13కి 12 యాడ్ అవుతుంది. 13 ప్లస్ 12 25. 25 లేసి సమ్‌లో స్టోర్ అవుతుందనమాట. సో, సమ్‌లో స్టోర్ అవుతుంది. అర్రేలో ఇంకా ఏ నంబర్స్ లేవు. సో, 3 నంబర్స్ 5, 8, 12 అన్ని నంబర్స్ అయిపోయాయి కాబట్టి ఈ లూప్ ఇడిచిపెట్టేసి బయటకొచ్చేస్తుందనమాట. దాని తర్వాత వాల్యూ రిటర్న్ అవుతుంది. సో, మీరిప్పుడు ఎన్హాన్స్డ్ ఫర్ లూప్
ఎలా వర్క్ అవుతుంది అనేది మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం చూసింది ఎన్హాన్స్ ఫర్ లూప్ హౌ ఇట్ ఈస్ యూజ్డ్ అరౌండ్ అండ్ అరే. సో అలానే మనము అరే లిస్ట్ పైన కూడా ఈ ఎన్హాన్స్ ఫర్ లూప్ యూజ్ చేసాం అనమాట. సింటాక్స్లో అసలు ఏ డిఫరెన్స్ లేదు. దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ అండ్ ఎన్హాన్స్ ఫర్ లూప్. ఇప్పుడు నేను ఇక్కడ ఒక అరే లిస్ట్ ఉంది. ఈ అరే లిస్ట్లో ఐ హ్యావ్ అ లిస్ట్ నెంబర్ ఆఫ్ ఇంటీజర్స్. సో ఇది ఫైండ్ సమ్ ఆఫ్ అరే లిస్ట్ అనమాట. సో ఇక్కడ ఈ ఇంటీజర్స్ అన్ని సమ్ చేసి మనం అవుట్పుట్ రిటర్న్ చేయాలి అనమాట. నేను ఒక ఎగ్జాంపుల్ కూడా క్రియేట్ చేశాను. అరే యాస్ లిస్ట్ 5, 8, 12. సో దీని సమ్ కూడా సేమ్గా రావాలి 25. Looping around an array list is also very similar. So for integer number colon array list pair. So we want to loop around the array list kada. So the array list pair sum is equal to sum plus number. సో మీరు చూసారంటే అర్రేకి అర్రే లిస్ట్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో ఇక్కడ అర్రే అని ఇచ్చాము, ఇక్కడ అర్రే లిస్ట్ అని ఇచ్చాము. అది తప్పితే మిగతా కోడ్ అంతా చాలా సిమిలర్ అనమాట. సో మీరు ఇప్పుడు చూసారు కదా, ఒక ఎన్హాన్స్ ఫర్ లూప్ యూజ్ చేసి మీరు కోడ్ని ఎంత సింపుల్గా రాయొచ్చు అని చెప్పేసి. సో ఎన్హాన్స్ ఫర్ లూప్ యూజ్ చేసి యూ కెన్ లూప్ అరౌండ్ అన్ అర్రే లిస్ట్, ఇవన్నిటిని ఈజీగా లూప్ చేయొచ్చు. యూ డోంట్ నీడ్ అ కౌంటర్, యూ డోంట్ నీడ్ టు డూ ఇనిషియలైజేషన్ ఆర్ ఇంక్రిమెంట్. ఇది ఏవి చేయకుండానే ఎన్హాన్స్ ఫర్ లూప్లో మీరు ఈజీగా అరేని అరే లిస్ట్ని లూప్ చేయొచ్చు అనమాట. సో వచ్చే పట్టణం వరకు సెలవు మరి. We are creating more videos as we speak, and if you want to stay updated, don't forget to click the subscribe button. If you like this video, please give a thumbs up and feel free to share this video. Thanks for watching. Until next time.